అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం డాక్టర్ కొఠారి వాణి చలపతిరావు గారు రచించిన నొప్పి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఆ పద్మజ అడపాదడప మన ఇంటికి రావడం, ఆవిడతో నువ్వు మాట్లాడటం నాకిష్టం లేదు. మొగుడిని వదిలేసిన ఆడదామే, పైగా తన గద్దరితనాన్ని పొగరబోత్తనాన్ని మీటింగులు సభలు సమావేశాలు పెట్టి మరీ చాటింపు వేసుకుంటుంది. అలాంటి ఆడదంతో సహవాసం చేసిన ఆడవాళ్ళెవరూ లక్షణంగా మొగుళ్లతో కాపురం చేయలేరు. ఆవిడ ప్రభావం నీ మీద పడకముందే ఈ స్నేహానికి స్వస్తి చెప్పు అన్నాడు సతీష్ భార్య వంక తీక్షణంగా చూస్తూ. ఆ మాటలు విని తనలో తన వ్యంగ్యంగా నవ్వుకుంది వైదేహి. పద్మజ అంటే ఆయనకు అదో విధమైన భయం. ఆమె కనబడగానే అప్రయత్నంగానే ఆయన భుజాలు తడుముకుంటూ ఉంటారు. తన స్వభావాన్ని, తన సంకుచిత మనస్తత్వాన్ని ఆ స్త్రీవాది పద్మజ ఎక్కడ కనిపెట్టేస్తుందో, నా ఆడమనసులో విప్లవాన్ని ఎక్కడ రగిలిస్తుందోనని భయం ఆయనకు అని తనలో తాను అనుకొని, పైకి మాత్రం పద్మజ నా స్నేహితురాలు, నేనంటే తనకు అభిమానం, నన్ను కలిసిపోదామని వస్తూ ఉంటుంది, ఫ్రెండ్తో మాట్లాడటం కూడా తప్పేనా అంది. గంటలు గంటలు ఏం మాట్లాడుకుంటారు మీరు? మిమ్మల్ని గురించి మాత్రం కాదులేండి. వదిలేసిన ఆవిడ మొగుడు గురించా? పద్మజ చాలా డిగ్నిఫైడ్ లేడీ, ఎవరిని అనవసరంగా విమర్శించదు, ఎవరి మీద చాడీలు చెప్పే అలవాటు ఆమెకి లేదు. మరి వేదిక మీదకెక్కి ఎందుకు మగాళ్లను ఎప్పుడు విమర్శిస్తూ ఉంటుంది? ఆడవాళ్లకేదో అన్యాయం జరిగిపోతున్నట్టు గొంతు చించుకొని మరీ అరుస్తుంది. ఈ సమాజంలో ఏ ఆడదాన్ని సరిగ్గా మొగుడితో కాపురం చేసుకొనివ్వదా? అది నిజంగా కాపురమే అయితే ఎందుకు చేసుకోనివ్వదు? నిక్షేపంగా చేసుకొనిస్తుంది. అలా కాక అది నిప్పుల కొలిమో కత్తుల బోన అయితే మాత్రం చూస్తూ ఊరుకోదు. ఏం చేస్తుందే? ఉద్యమిస్తుంది, తన విప్లవ శంఖం వినిపిస్తుంది. అసలు ఎవరి గురించి ఆమెకెందుకట? లోకాన్ని ఉద్ధరించడానికి తన నడుం కట్టుకుందా? అన్యాయానికి అక్రమానికి గురైన వాళ్లకు ఆక్రోశం ఆవేదన ఉంటాయి. తనకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదన్న తపన ఉంటుంది. అందులో నుంచే పుట్టుకొస్తాయి ఉద్యమాలు, విప్లవాలు. ఏ అన్యాయం జరిగిందేమిటి ఆమెకు? బహుశా ఈమె ధాటికి తట్టుకోలేక ఆ మొగుడు ఇల్లు వదిలి పారిపోయి ఉంటాడు, ఏ సన్యాసంలోనూ కలిసిపోయి ఉంటాడు. చూడండి, నిజం తెలియకుండా ఎవరి మీదైనా ఇలా నిందలు వేయకండి. ఆడవాళ్ళని గురించి మాట్లాడేటప్పుడు నోటిని కాస్త అదుపులో పెట్టుకుని మర్యాదగా గౌరవంగా మాట్లాడటం మంచిది. ఇందాక మీరన్నారే బరి తెగించినా అని, ఆ మాట పద్మజకు వర్తించదు, ఆమె భర్తకే వర్తిస్తుంది. తన దుర్వ్యసనాల పుట్ట, శాడిస్టు, శారీరకంగా మానసికంగా రోజు భార్యను హింసించడమే గాక ఆమెను 4 గోడల మధ్య బందీని చేయాలనుకున్నాడు. అతని వికృత మనస్తత్వానికి విసిగిపోయి అక్కడ బ్రతకలేక బయటకొచ్చేసింది పద్మజ అంది వైదేహి. ఓహో, అయితే తన స్టోరీ అంతా నీకు చెప్పుకొని బాధపడిందన్నమాట. ఆడదై పుట్టిన తర్వాత కాస్త సహనం, శాంతం, సర్దుకుపోయే తత్వం ఉండాలి. పంతాలకు పోయి మగాడి కన్నా నేనేం తక్కువ అనే తలబిరుసుతనంతో మొగుడిని వదిలేసి వచ్చేయటమేనా? సమాజం ఏమనుకుంటుందోనని అయినా భయం ఉండక్కర్లేదు. హలో, అవన్నీ పాతకాలం భావాలు. ఇప్పుడు రోజులు మారాయి. మీరింకా ఎదగలేదేమో కానీ సమాజం కాస్త ఎదిగిందిలేండి. ఇప్పుడు ఒంటరిగా కూడా తెలివిగా, ధైర్యంగా బ్రతుకుతున్న స్త్రీలను సమాజం మెచ్చుకుంటోంది. మొగుడిని వదిలేసిన స్త్రీలను సింగిల్ పేరెంట్లని ఎవ్వరూ చులకనగా చూడటం లేదు. మోడర్న్ లేడీ అని వెన్నుతట్టి ఆమె సాహసాన్ని ప్రశంసిస్తున్నారు అంది వైదేహి. అహం దెబ్బతిని అవమానం కలిగింది సతీష్కు. దాంతో ఉక్రోషం, కోపం పడుచుకొని వచ్చాయి. ఏంటే, ఈ మధ్య నువ్వు మాట్లాడే ధోరణి మారిపోయింది? ఇదంతా ఆ పద్మజ మాటల చేతల ప్రభావమేనా? అది మొగుడిని వదిలేసినట్టు నువ్వు నన్ను వదిలేసి మరెవరినైనా తొగులుకుందాం అనుకుంటున్నావా అన్నాడు. ఛ, ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నారో తెలుసా మీరు? ఉన్నమాట అంటున్నాను. స్నేహితురాలు అడుగుజాడల్లో నడవాలని ప్రయత్నిస్తున్నట్టుగా నీ మాటలు ఉన్నాయి కాబట్టి అంటున్నాను. 10 ఏళ్లుగా మొగుడిని వదిలేసి ఒంటరిగా ఉంటుంది. ఏ లింకులు లేకుండా ఇంకా పతివ్రతలా బ్రతుకుతుంది అనుకుంటున్నావా? అందుకే క్యారెక్టర్ లేని ఆడవాళ్లతో స్నేహం చెయ్యొద్దని చెప్పేది. మీరు చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు. నేను మాట్లాడటం కాదు, నీ మంచి కోసం కూడా చెబుతున్నాను. ఫలానా సతీష్ భార్య, ఫలానా ఇంటి కోడలు ఎవరో బరితెగించిన ఆడవాళ్లతో తిరుగుతుందంటే నీకు నాకు మన ఇంటి గౌరవానికి కూడా మచ్చ, తలవంపులు. మీకు అక్కా చెల్లెళ్ళున్నారు, 2 కూతుళ్ళున్నారు. మరో ఆడదాని గురించి ఇంత చీప్గా మాట్లాడటానికి మీకు నోరెలా వస్తుంది? చీప్ ఆడవాళ్ల గురించి వచ్చేది చీప్ లాంగ్వేజే. నా ఇంటి వాడవాళ్ళెవరూ ఆమెలా లేరు. నీకు అందుకే పదే పదే చెప్పేది ఆమెతో స్నేహం చెయ్యొద్దు అని. తన ధోరణే తనదిగా పద్మజను చులకన చేసి మాట్లాడుతుంటే వైదేహికి చిరాకు వేసింది. ఇక మాట్లాడటం ఇష్టం లేక అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
మౌనంగా వంటింట్లో తన పని తాను చేసుకుంటూ ఉంటే ఏదో వస్తువు టక్ మన శబ్దం చేస్తూ కింద పడినట్లే కిచెన్లో నుంచి వేగంగా బెడ్రూమ్ వైపు వెళ్లి చూసింది. భర్త సతీష్ తన తలదిండు కింద నుంచి తీసి కోపంగా విసిరేసిన పంజరంలో పడతి నవలాది. పద్మద ఇచ్చింది నిన్న చదవమని. ఇంతింత కళ్ళు చేసుకుని గుడ్లు రుముతూ భార్య వంక చూసి, ఇదిగో ఇలాంటి పుస్తకాలు చదివే నువ్విలా తయారయ్యావు. ఈ పుస్తకాలన్నీ నీకిదే ఇచ్చింది కదూ. ఈసారి అది మన ఇంటికొస్తే దాని ఎదురుగానే 4 అడిగేస్తాను. ఆ ఆవిడకు మీ సిద్ధాంతాలు నూరుపోయటానికి ఇక్కడికి వస్తున్నట్లయితే మరింకెప్పుడు రావద్దని చెబుతాను అని అన్నాడు ఒళ్ళు తెలియని కోపంతో. వైదేహి విసురుగా వెళ్లి చటుక్కున పుస్తకం చేతిలోకి తీసుకుని కళ్ళకద్దుకొని వంటింటి అల్మరాలో దాచుకుంది. వెనకటి రోజుల్లో ఆడపిల్లలు చలం నవలలను చదివితే బూతు పుస్తకం చదివినంత బాధపడుతూ పెద్దలు ఇలాగే తిట్టేవారట. అందుకని దిండు కింద దాచుకొని క్లాసు పుస్తకాల మధ్య పెట్టుకుని రహస్యంగా చదివేవాళ్ళట. ఇప్పుడు స్త్రీవాద సాహిత్యాలని అలా చదవవలసిన గతి పట్టింది కాబోలు. స్త్రీ స్వేచ్ఛను, స్త్రీ సంతోషాన్ని, స్త్రీ అభ్యుదయాన్ని ఈ మగవాళ్లు ఎందుకు భరించలేరు, ఎందుకు సహించలేరు అనుకుంది బాధగా వైదేహి. ఆ రోజంతా మనసు అదోలా ఉంది ఆమెకు. ఆ రోజే అని ఏమిటి, పెళ్లి కాపురానికొచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు ఏనాడు ఆనందంగా ఉంది గనక తను నవ్వటం మర్చిపోయి చాలా కాలమైంది. తనలోని స్వభావ సిద్ధమైన ఆ చురుకుతనం, ఆ మాటకారితనం, ఆ హుషారు అవన్నీ ఎక్కడికి పోయాయో ఇప్పుడు ఎంత వెతికినా దొరకటం లేదు. చదువుకునే రోజుల్లో వైదేహి తెలివిగల పిల్లగా అందరి మెప్పును పొందింది. తను నడిస్తే పరిగెత్తుతున్నట్టు ఉంటుందని అనేవారు అందరూ. ఇక పరిగెత్తితే లేడి పిల్లేనట. మీ అమ్మాయి చాలా తెలివిగలది, చాలా యాక్టివ్ అని ఇరుగు పొరుగు, స్నేహితులు, చుట్టాలు తండ్రితో అంటుంటే చాటు నుంచి వెళ్లి మురిసిపోయేది వైదేహి. అలాంటి వైదేహి పెళ్లైన తర్వాత డల్ గా తయారైంది. ముఖంలో ఉదాసీనత, నడకలో మందకోడితనం, కళ్లల్లో నిరాశ నిస్పృహలు ప్రవేశించి ఆ పిల్లేనా అని చూసేవాళ్లకు అనుమానం వచ్చేలా తయారైంది. కారణం పెళ్లితో అనుకోని మార్పు ఆమె జీవితంలో రావటం. తన భర్త ఇంట్లో తనకు విలువ ఏమీ లేదని ఓ షోకేస్ బొమ్మలా, గోడకు కొట్టిన ఓ చిత్తరువులా మాటా పలుకు లేకుండా పడి ఉండాలని పెళ్లైన కొద్ది రోజులకై వైదేహికి అర్థమైపోయింది. భర్త దృష్టిలో తనకి తెలివితేటలు లేవు, వ్యక్తిత్వం అక్కర్లేదు, అసలు తను మనిషే కాదు. ఇంట్లో ఆమూల ఈమూల పడి ఉండే సామాన్లలో తను ఒకటి. తనను సతీష్ గుర్తించేది తన భార్యగా మాత్రమే. తనే కాదు, అందరూ అలాగే గుర్తించాలని కోరుకుంటాడు. ఆయనకు వంట వండి పెట్టాలి, బట్టలు ఉతికి పెట్టాలి, ఇంట్లో దుమ్ము ధూళి దులిపి ఇల్లు శుభ్రంగా సర్ది పెట్టాలి, పిల్లల్ని కనిపెట్టాలి. భార్యగా ఇవే తను చేయాల్సిన పనులు. కానీ తను డిగ్రీ వరకు చదువుకుంది. చదువుని మించిన తెలివితేటలు, లోక జ్ఞానం, సమయస్ఫూర్తి ఉన్నాయి తనలో. ఇంకా చదువుకోవాలని, ఇంకా జ్ఞానాన్ని సంపాదించాలని, తన జ్ఞానాన్ని సమాజానికి ఉపయోగపడాలంటే ఉద్యోగం ఏదైనా చెయ్యాలని ఇలా ఎన్నెన్నో కోర్కులుండేవి. ముందు పెళ్లి కాని తర్వాత చూద్దాం చదువు సంగతి. రిటైర్మెంట్ లోపల నా బాధ్యతలు నేను తీర్చుకోవాలి అంటూ తండ్రి ఆమెను బలవంతంగా పెళ్లిపీటల మీద కూర్చోబెట్టడంతో వైదేహి చదువు కాస్త అటుకెక్కి కూర్చుంది. పెళ్లానికి కాలేజీ ఫీజులు కట్టి క్లాస్ రూమ్ లో కూర్చొనిచ్చి డిగ్రీలు సంపాదించుకొనివ్వడం ఏ మొగుడికి ఇష్టముండదు గనక ఉన్న డిగ్రీతోనే ఉద్యోగం చేసి ఆర్థికంగా తన కాళ్ల మీద తను నిలబడాలని, ఉద్యోగ నిర్వహణ బాధ్యతలను సిన్సియర్గా నిర్వహిస్తూ ఆ విధంగా కొద్దిగానైనా సమాజానికి ఉపయోగపడాలని ఆశించిన తనకు అక్కడా చొక్కెదురైంది. ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేసి సంపాదించాల్సినంత అవసరం లేదు, నాకొచ్చే జీతం చాలు, ఇంటి పట్టునే ఉండి ఇల్లాలి బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తే చాలు అన్నాడు ఆ మొగుడుగారు. ఇంట్లోనైనా వైదేహికి మనశ్శాంతి, మన్నన ఉన్నాయి అంటే అవీ లేవు. అడుగడుగునా అవమానాలే. తను ఏ పని చేసినా సతీష్కు నచ్చదు. చీటికి మాటికి భార్య గురించి అతడనే పదం, నీకంత తెలివితేటలు కూడానా అని. అప్పుడప్పుడు టోటల్గా మీ ఆడవాళ్ళకి అసలు బుర్ర ఉండదు అని కూడా అంటాడు. ఆ మధ్య సతీష్ తనేదో బిజినెస్ ప్రారంభించడానికి ప్లాన్ చేశాడు. వైదేహికి బిజినెస్ లైన్ అంటే ప్రాణం. ఎంత ఆసక్తో మాటల్లో చెప్పలేదు. ఒకరోజు ముందు గదిలో అతని పార్ట్నర్ కూర్చొని బిజినెస్ విషయాలు మాట్లాడుకుంటున్నారు. అక్కడికి వెళ్లాలని, ఆ సంభాషణలో తను పాలు పంచుకోవాలని ఎంతగానో ఉవ్విళ్ళూరింది వైదేహి. కాఫీ ఇచ్చే నెపంతో వెళ్లి అక్కడే భర్త పక్కన కూర్చుంది. వాళ్ళ మాటలు వింటూ అవసరమైనప్పుడు తను మాట్లాడాలని, తన అభిప్రాయాలను చెప్పాలని ఆమె ఆరాటం. కానీ ఆమెకు అవకాశం ఇవ్వకుండా వెంటనే అటువైపు తిరిగి, నీకిక్కడేం పని, మేమేదో ముఖ్య విషయం మాట్లాడుకుంటుంటే వెళ్ళు, లోపలికెళ్ళు అన్నాడు. చిన్నబోయిన ముఖంతో అవమాన భారంతో వైదేహి లోపలికి వెళ్ళిపోతుంటే
కనీసం ఆ పార్ట్నర్ అయినా అయ్యో అదేంటి అలా అంటావు, ఆవిడ్ని కూడా పార్టిసిపేట్ చేయనివ్వు అని అనలేదు. పైగా అదోలా వ్యంగ్యంగా నవ్వాడు. ఈ మగాళ్ళందరూ ఇంతేనేమో, పుట్టకతోనే అలాంటి మనస్తత్వాన్ని వెంట తీసుకొని వస్తారేమో అనుకుంది వైదేహి. పెళ్ళై కాపురానికొచ్చి 30 ఏళ్లయింది. 2 ఆడపిల్లలకు పెళ్లిళ్ళై అత్తవారిళ్లకు వెళ్లిపోయారు. ఇక ఆ తర్వాత తన రొటీన్ లైఫ్లో బాధ, మానసిక వ్యధ కూడా రొటీన్ అయిపోయాయి గనుక ఇప్పుడు అవి ప్రత్యేకంగా బాధించడం లేదు తనను. కాని వైదేహి ప్రస్తుత బాధంతా తన ఫ్రెండ్ పద్మజ గురించి భర్త అంత చులకనగా, అంత అసభ్యంగా మాట్లాడటం. పద్మజ పాపం భర్త చేతిలో నానా రకాల శారీరక హింసలను అనుభవించి తన ప్రాణాలకు సైతం ముప్పు వాటిల్లబోతున్న పరిస్థితిలో బిడ్డ క్షేమాన్ని, తన క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఇంటి గడప దాటి వచ్చి తనకంటూ ఓ ఇంటిని, వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకుంది. తనకు జరిగిన అన్యాయం, తను అనుభవించిన చిత్రహింస మరే స్త్రీ అనుభవించకూడదన్న సదుద్దేశంతో ప్రతిఫలం ఆశించకుండా సమాజ సేవ చేస్తోంది. ఎన్నో కుటుంబాలను నిలబెడుతోంది. ఎంతో మంది స్త్రీలను హత్యల నుంచి, ఆత్మహత్యల నుంచి రక్షించి మరో బ్రతుకు మార్గాన్ని చూపిస్తోంది. నిస్వార్థంగా ఇంత సేవ చేస్తున్న పద్మజను అన్ని మాటలంటుంటే విని తను ఎలా భరించగలదు? ఈ మనిషి నోటికి తాళం ఎప్పుడు పడుతుందో, ఎలా పడుతుందో అని తీవ్రంగా ఆలోచిస్తోంది వైదేహి. టెలిఫోన్ మోగింది. సతీష్ రిసీవర్ ఎత్తి హలో అన్నాడు. డాడీ. మాధురి, నువ్వా? ఎలా ఉన్నావమ్మా? గొంతేంటి అలా ఉంది? డాడీ అంటూ పెద్దగా ఏడుపు వినిపించింది అవతల నుంచి. దాంతో సతీష్ కంగారు పడిపోయి ఏంటమ్మా, ఏం జరిగింది, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. భర్త ఆదుర్దాగా మాట్లాడటం వినిపించి వంటింట్లో నుంచి కంగారుగా వచ్చింది వైదేహి. ఎవరు ఫోన్ అంది. మాధురి ఎందుకో ఏడుస్తోంది అని భర్త అనగానే టక్కున కార్డ్లెస్ ఫోన్ తీసుకొని మాధురి ఏమైందమ్మా అని అడిగింది. తల్లి గొంతు వినిపించగానే పెద్దగా ఏడుస్తూ మమ్మీ, ఆయన ఈ రోజు నన్ను గొడ్డును బాదినట్లు బాదాడు. త్వరగా వచ్చి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి మమ్మీ, నన్ను చంపేస్తాడు, లేకుంటే ఈ బాధలు పడలేక నేనే అని మాధురి పూర్తిగా మాట్లాడకుండానే సతీష్ అందుకుంటూ అయ్యో అంత పని చేయకమ్మా, నేనిప్పుడే బయలుదేరొస్తాను అన్నాడు. ఎందుకు అల్లుడు ఎందుకులా ప్రవర్తిస్తున్నాడు అంది వైదేహి ఆతృతగా. అదంతా ఫోన్లో ఇప్పుడు నేను చెప్పలేను మమ్మీ, అదీగాక మీతో చెప్పినట్లు తెలిస్తే నన్ను చంపేస్తాడు. వద్దులే అమ్మా, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, నువ్వు మాత్రం ఎలాంటి అఘాయిత్యం చేయకు, నేను వచ్చేస్తున్నాను అన్నాడు సతీష్. ఉన్నట్టుండి ఈ పిడుగుపాటు ఏమిటో అర్థం కాలేదు వాళ్లకి. త్వరగా బయలుదేరి వెళ్ళండి మీరు, నేను కూడా రానా అంది వైదేహి భర్త వంక చూస్తూ ఆందోళనగా. వద్దులే, నేను వెళతాను, ముందు మాధురిని ఇక్కడ తీసుకొస్తే ఏం చేయాలనేది తర్వాత ఆలోచించవచ్చు. అసలు ఏం జరుగుంటుందంటారు? అల్లుడంత రాక్షసుడిలా ఎలా ప్రవర్తించగలిగాడు? పువ్వులా పెంచుకున్న పిల్ల, చిన్నప్పుడైనా దాన్ని ఒక్క చంపదెబ్బ ఏనాడు కొట్టి ఎరగను అంది వైదేహి గద్గద కంఠంతో. 2 పిల్లల్ని 2 కళ్ళల్లా చూసుకున్నాను, నా గుండెల మీద ఆడుకున్నారు, నా చిటికన వేలు పట్టుకుని నడక నేర్చుకున్నారు. వాళ్ల కళ్లల్లో నలక పడితే నా ప్రాణం విలవిలలాడిపోయేది. అలాంటిది ఆ రాస్కల్ నా బిడ్డను గుడ్డను కొట్టినట్టు కొడతాడా? కాళ్ళు కడిగి నా బిడ్డను చేతుల్లో పెట్టినందుకు మంచి ప్రతిఫలం ఇచ్చాడు అన్నాడు సతీష్ బాధగా. సతీష్ వైదేహి కాక ఇప్పుడు ఆ ఇంట్లో పుట్టింటికి తిరిగొచ్చిన మాధురి కూడా ఉంది. సర్వస్వాన్ని కోల్పోయిన దానిలా దీనంగా, మూడిపోయిన చెట్టులా కూతురు నట్టింట తిరుగుతుంటే కడుపు తరుక్కుపోతోంది ఆ తల్లిదండ్రులకు. పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వంటే నాకిష్టం లేదని, పెద్దలు నిన్ను నాకిచ్చి బలవంతంగా పెళ్లి చేశారని, నువ్వు వెళ్ళిపోతే నేను మరో పెళ్లి చేసుకుంటానని రోజూ హింసించడం మొదలుపెట్టాడట అల్లుడు. పెళ్ళంటే ఆషామాషి వ్యవహారం అనుకున్నాడు కాబోలు. నా కూతురి జీవితంతో ఆటలాడుకోవటం అంటే నిప్పుతో చెలగాట మాటమేనని వాడికి తెలియదు కాబోలు అనుకున్నాడు సతీష్ మనసులో. భర్త మనసులోని ఆలోచనను కనిపెట్టిన దానిలా ఆవేశాలు, గొడవలు లేకుండా ఈ సమస్య తేలిగ్గా పరిష్కారమయ్యే మార్గం చూడండి, అలా పని కాకుంటే ఏం చేయాలన్నది తర్వాత ఆలోచించొచ్చు అంటూ భర్తను శాంతపరిచే ప్రయత్నం చేసింది వైదేహి. నాకు ప్రస్తుతానికి ఒకటే మార్గం కనబడుతోంది అన్నాడు సతీష్. ఏంటది అడిగింది వైదేహి. మీ ఫ్రెండ్ పద్మజ దగ్గరికెళ్ళి ఏం చేయాలో సలహా అడగటం. కూలిపోయిన ఎన్నో కాపురాలను పునరుద్ధరించి ఎన్నో జీవితాలను మళ్లీ నిలబెడుతూ ఏదో సంస్థ ద్వారా సమాజ సేవ చేస్తుందని చెబుతూ ఉంటావు కదా, ఒకసారి వెళ్లి ఆమెను కలిసి రాకూడదు నువ్వు? ఏం చేయాలో, ఎలా చేయాలో కాస్త చెబుతుందేమో అన్నాడు సతీష్ లోగొంతుతో చెప్పలేక చెబుతున్నట్లుగా ఒక్కొక్క మాటని అతి కష్టం మీద పలుకుతూ. ఆశ్చర్యపోయింది వైదేహి. పద్మజ పేరెత్తితేనే మండిపడే మనిషి, ఆమెను బరితెగించిందని, చెడిపోయిన ఆడదని,
గద్దరదని నానా మాటలన్న మనిషి ఇప్పుడు తన కూతురికి అదే తరహా కష్టం వచ్చేసరికి ఆమెను ఆశ్రయించమంటున్నాడు. ఇతరులకు దెబ్బ తగిలి నొప్పి పుట్టినప్పుడు మనకు ఇసుమంతైనా బాధ ఉండదు. ఆ దెబ్బ మనకి తగిలినప్పుడు అప్పుడు తెలుస్తుంది ఆ నొప్పి ఎలా ఉంటుందో. అప్పుడు కాని మనిషికి తన కళ్ళు తెరుచుకునే వాస్తవం కళ్లకు కనిపించదేమో అనుకుంది వైదేహి. ఏంటి ఆలోచిస్తున్నావు? పద్మజను నేను ఫేస్ చేయలేను, నన్ను క్షమించండి. ఆమెను నువ్వేమీ అనలేదుగా, నేనే అన్నాను. పైగా నువ్వు నా మాటల్ని ఖండించి ఆమెను సమర్థించావు కూడా. అయినా సరే నేను వెళ్ళలేను. ఆమెను కలవద్దని మీరు ఆజ్ఞాపించినప్పుడే ఇక ఆమెతో స్నేహాన్ని తెంచుకోవాలని అనుకున్నాను. నేను అలా అనుకున్నది కేవలం మీ ఆజ్ఞను శిరసావహించడానికి కాదు. ఎదురుగా కూర్చొని తన ముఖం చూస్తుంటే మీరు ఆమెనుద్దేశించి అన్న మాటలన్నీ నా చెవుల్లో మారుమోగుతూ ఉంటాయి. అపరాధ భావంతో నేను ఆమె కళ్ళలోకి చూస్తూ మాట్లాడలేను. అలా అని ఆమె ముందు మీ సంకుచిత్వాన్ని బయటపెట్టి మిమ్మల్ని ఓ సంస్కారం లేని మగాడిగా ఆమె దృష్టిలో పడనివ్వలేను. అందుకే నేనిక తనను కలుసుకోదలుచుకోలేదు. ఇప్పుడు నా అవసరం కోసం వెళ్ళి కలిసి ఊసర వెళ్ళిని కాలేను అంది వైదేహి ఖచ్చితంగా. భార్య మాటలు విని మౌనంగా ఉండిపోయాడు సతీష్. వైదేహి ఆ మౌనం వెనుక భాషను, భావాన్ని ఎంత అర్థం చేసుకోవాలని ప్రయత్నించినా అర్థం చేసుకోలేకపోయింది. భర్త అలా ఏదో ఆలోచిస్తూ మౌనంగా ఉండే బదులు లమని తన్ని బలవంత పెట్టడమో తిట్టడమో చేస్తూ బావుండునని అనిపించింది. కానీ అలా జరగలేదు. నమస్కారమండి, స్త్రీశక్తి ఆఫీస్ ముందు నిల్చొని పద్మజనుద్దేశించి అన్నాడు సతీష్. ఎదురుగా తన స్నేహితురాలు భర్త సతీష్ను చూసి ముచ్చటపడి ఆశ్చర్యపడి తర్వాత రండి రండి, వైదేహి కూడా వచ్చిందా అంది పద్మజ. లేదు, నేనొక్కడనే వచ్చాను. కూర్చోండి. మొట్టమొదటిసారిగా మా ఆఫీస్కి వచ్చారు. ఏం తీసుకుంటారు చెప్పండి? కాఫీ, టీ, కూల్ డ్రింక్? ఇప్పుడేమీ వద్దు, మీతో కొంచెం మాట్లాడాలని వచ్చాను అన్నాడు. చెప్పండి. బాధితులైన స్త్రీలకు మీ సంస్థ సహాయ సహకారాలు అందిస్తోందని తెలిసి వచ్చాను. నిజానికి నాతో వైదేహి కూడా రావాల్సింది, కానీ తను చాలా అప్సెట్ అయి ఉంది. ఏం జరిగింది? ఇప్పుడు ఎవరికి మా హెల్ప్ కావాలి? ఆ మాటలంటున్నప్పుడు పద్మజ కంఠంలో ఎలాంటి ఆతృత లేకుండా ఓ రకమైన కూల్నెస్ కనిపించింది అతనికి. ఆమె ముఖంలో జ్ఞానకాంతి ఆమె కళ్లల్లోనే కనిపించి అప్పటికప్పుడు గౌరవభావం పెరగటమే కాదు, స్త్రీ ఇంత ఎదిగిందా అనిపించింది సతీష్కు. కుర్చీలో టీవీగా ఆమె కూర్చున్న తీరు, ప్రతి మాటను స్పష్టంగా గంభీరమైన కంఠంతో ఆమె ఉచ్చరిస్తున్న తీరు అతన్ని కట్టిపడేశాయి. పద్మజ గురించి వైదేహి పదే పదే చెబుతున్నా తను నమ్మలేదు. బహుశా ఆడది అన్న చులకన భావం వల్ల కావచ్చు. ఇప్పుడు తన కూతురి సమస్యకు పరిష్కారం వెతుక్కుంటూ ఆమెనే ఆశ్రయించాడు. తన కూతురు ఆడదే అని అప్పుడు ఎందుకు అనిపించలేదో మరి. తల వంచుకొని చెప్పలేక చెబుతున్నట్లుగా మెల్లిగా వచ్చిన పని చెప్పటం మొదలుపెట్టాడు సతీష్. మా చిన్నమ్మాయి మాధురి మీకు తెలుసు కదా, అది కష్టాల్లో ఉంది. దాని భర్త దానిని తిడుతున్నాడని కొడుతున్నాడని ఏడుస్తూ ఫోన్ చేసింది. త్వరగా వచ్చి తీసుకెళ్లమని, లేకుంటే ఇక్కడే హత్యో ఆత్మహత్యో జరిగిపోతుందనంటే మొన్న నేను దాన్ని తీసుకొచ్చేశాను. రేపు అల్లుడి దగ్గరికి వెళ్లి మాట్లాడాలని నిర్ణయించుకుని ఈలోగా మిమ్మల్ని కలిసి ఈ సమస్యను ఎలా డీల్ చేస్తే బాగుంటుందో ఓసారి అడుగుదామని వచ్చాను. ఎంతో మందికి కౌన్సిలింగ్ ఇచ్చారని, నయానా భయానా చెప్పి అవసరమైతే కోర్టుకిచ్చి మీరు కాపురాలు నిలబెట్టారని, ఎందరో బాధితులకు నరక కూపాల్లాంటి కాపురాల నుంచి విముక్తి కలిగించారని విన్నాను. పేపర్లో చదివాను. వైదేహి నోటు కూడా మీ ప్రశంసలు విని నేను ఇలా ఇంప్రెస్ అయ్యాను. ఆ ఆఖరి మాటలను అంటున్న సతీష్ నాలుక తడబడింది. ముఖం మ్లానమైంది. ఒక్క నిమిషం ఏదో సీరియస్ గా ఆలోచించింది పద్మజ. తరువాత, సతీష్ గారు, మీరు మీ అల్లుడి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. తన ఫోన్ నంబర్ నాకు ఇవ్వండి చాలు, నేను మాట్లాడతాను. అవసరం అనుకుంటే నేనే వెళతాను. రేపు ఒకసారి నేను మీ ఇంటికొచ్చి మాధురితో కూడా మాట్లాడతాను. ఈ సమస్యను పరిష్కరించే పూచి నాది. మీరు నిశ్చింతగా ఉండండి. మాధురి సుఖంగా సంతోషంగా ఉండేలా నేను చేస్తాను అంది పద్మజ. ఇంత సీరియస్ విషయాన్ని పద్మజ అంత తేలిగ్గా చేసి చెప్పటం వెనుక ఉన్న తన ప్లాన్ ఏంటో అర్థం కాక అలాగే చూస్తూ ఉండిపోయాడు సతీష్. మన దేశం అనుకున్నంతగా అభివృద్ధి చెందకపోవటానికి కారణం ఏమిటో తెలుసా సతీష్ గారు? స్త్రీ శక్తి, స్త్రీ తెలివితేటలను, ఆమె సిన్సియారిటీని, ఆమె అంకిత భావాన్ని ఈ దేశం సరిగా ఉపయోగించుకోపోవటం వల్లే. మగ ఆడ అన్న భేదభావాలు చూపించకుండా అంతా మనుషులం అని అనుకోగలిగేంత వరకు ఈ దేశం బాగుపడదు. మీకు ఓ చిన్న ఉదాహరణ నా జీవితం గురించే చెబుతాను. నేను చిన్నప్పటి నుంచి చాలా అంబిషియస్, ఎప్పుడూ ఏదో వండర్స్ చేయాలన్నట్టుగా తప్పించిపోయేదాన్ని. మా ఆయన మాత్రం నువ్వేమీ చెయ్యొద్దు, నా ఇల్లాలుగా ఇంటి పట్టునుండు అని శాసించాడు.
నా తెలివితేటలు, నా శక్తి సామర్థ్యాలు ఎవరికి ఉపయోగపడకుండా వృధా అయిపోతున్న భావం కలిగేది. నా భర్త పురుషహంకారం నన్ను ఎదగకుండా చేయాలన్న ఆయన ఆరాటం నాకు పెద్ద ఆటంకాలుగా ఉండేవి. వాటికి తోడు నేను మగాడ్ని అని మరింత చాటుకోవడం కోసం దురలవాట్లెన్నో చేసుకున్నాడు. తన మాట నెగ్గడం లేదన్న కోపం కసితో నన్ను నోటుకొచ్చినట్లు తిట్టడం, కొట్టడం చేశాడు. దాంతో ఆత్మాభిమానం చంపుకొని ఆ ఇంట్లో ఉండలేక బయటకొచ్చేశాను. తాగి పశువులా ప్రవర్తించేవాడి సమక్షంలో నా ఉనికికే ప్రమాదం ఏనాటికైనా అనిపించి బయటకొచ్చి నాకంటూ ఒక జీవితాన్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఒక ల్యాబ్లో నేను సీనియర్ సైంటిస్ట్గా పనిచేస్తున్నాను. అనుకున్నట్టుగానే అక్కడ వండర్స్ చేస్తున్నాను. ఆడదానివి, నీకేం తెలివితేటలేసే అని మా వారితో ఈసడించబడిన నేను మా ల్యాబ్కి నువ్వు యాసెట్ అని మా బాస్తో ప్రశంసలు అందుకుంటున్నాను. భర్తను వదిలేసి వచ్చిన స్త్రీని చిన్నచూపు చూసే రోజులు పోయాయి సతీష్ గారు. 4 పనుల మీద నిరంతరం తిరిగే స్త్రీని తిరుగుబోతుదని శంకించే రోజులు కూడా కావివి. స్త్రీ ఎదుగుదలను చూసి ఓర్వలేని ఏ కొద్ది మందో తప్ప ఎక్కువ శాతం ఆమె ఆత్మాభిమానాన్ని, ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. మిగిలిన శాతంలో కూడా అవగాహన తేవటానికే నేను ఈ సహాయ సంస్థను పెట్టి ఈ విధంగా ఆ నలుగురికి, ఈ సమాజానికి సేవ చేస్తున్నాను. బాధితులను ఆదుకోవటం, శిథిల జీవితాలను పునరుద్ధరించటం ఇవే కాదు మా సంస్థ ముఖ్య ఉద్దేశాలు. స్త్రీ శక్తిని నిర్వీర్యం కాకుండా చేయటం, అది ఏ రంగంలో ఏ విధంగా ఈ సమాజానికి, ఏ దేశానికి పనికొస్తే ఆ విధంగా ఉపయోగించుకోవడం ఇవి కూడా మా సంస్థ లక్ష్యాలే. కేవలం ఆడదై పుట్టినందుకు ఆమె బయట ప్రపంచానికి ఎక్స్పోజ్ కాకుండా నత్తగుల్లలా తన ఇంట్లోనే ముడుచుకొని కూర్చోవాలా? పరిపూర్ణ మనిషిగా విశిష్ట వ్యక్తిత్వంతో నలుగురి ముందు తలెత్తుకుని ఆమెందుకు తిరగకూడదు? ఇవే మా సంస్థ ఈ పురుషాధిక్య సమాజాన్ని వేస్తున్న సూటి ప్రశ్నలు అని పద్మజ గుక్క తిప్పుకోకుండా ఆవేశం, ఆవేదన కలగలిసిన కంఠంతో మాట్లాడుతుంటే ఆ ప్రశ్నలన్నీ తనకే వేసినట్లు సమాధానం చెప్పలేక తను తెల్లముఖం వేస్తున్నట్లు అనిపించి సిగ్గుతో అక్కడి నుండి లేచాడు సతీష్. ఆమె వ్యక్తిత్వం ముందు తనకు తాను మరుగుజ్జుగా కనిపించటంతో ఇంకా అక్కడ ఉండలేకపోయాడు. మాధురి గురించి మీరికి దిగులు పడకండి అంది పద్మజ గుమ్మం వరకు వచ్చి సాగనంపుతూ. ఆ నొప్పి మర్చిపోయి ఎంతోసేపయింది సతీష్కు. ఒక్క పద్మజ వ్యక్తిత్వం తప్ప అతనికి మరేవీ కనిపించడం లేదు ఇప్పుడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.